ఇలాగే రాయాలి. సో ఫ్యామిలీ వైజ్గా నేర్చుకున్నాం, మళ్ళీ దాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా నేర్చుకున్నాం. ప్రతి లెటర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, లేదు అంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఏ లెటర్ అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ లెటర్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జోన్లో రాసే విధానం ఇది. మళ్ళీ చెప్తున్నాను, లెటర్ షేప్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా రాస్తామో లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఏ నుంచి జెడ్ వరకు జోన్లో రాసే విధానం. సో మనం స్టార్టింగ్లో ఎంట్రీ స్ట్రోక్, ఎగ్జిట్ స్ట్రోక్ అనేలాగా నేర్చుకున్నాం. అది ఎక్కడ? స్మాల్ లెటర్కి. ప్రతి లెటర్కి ఎంట్రీ ఉండాలి, ప్రతి లెటర్కి ఎగ్జిట్ ఉండాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ లేకుండా స్మాల్ లెటర్స్ అనేది రాయకూడదు అనేది స్మాల్ లెటర్స్లో నేర్చుకున్నాం. సో క్యాపిటల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎగ్జిట్ స్ట్రోక్ అంటే ఇక్కడ ఎక్స్ హైట్ లైన్ దగ్గర ఎండ్ అయ్యే లెటర్. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఎండ్ అయ్యే లెటర్ ఇలా వచ్చి ఇలా ఎండ్ అయ్యే లెటర్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ఇలా ఎండ్ అయ్యే లెటర్స్ ఏంటో ఒకసారి చెప్తారా? అంటే ఎంట్రీ, ఎగ్జిట్. ఇది ఎగ్జిటే అనుకున్నాం, ఎగ్జిట్ స్ట్రోక్ వచ్చేలా. ఏ లెటర్ అంటే ఒకసారి చూడండి, ఏ లెటర్, జీ లెటర్, హెచ్ లెటర్, జే లెటర్, నెక్స్ట్ కే లెటర్, నెక్స్ట్ ఎం లెటర్, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యూ లెటర్, నెక్స్ట్ ఆర్ లెటర్, నెక్స్ట్ యూ లెటర్, నెక్స్ట్ వై లెటర్, జెడ్ లెటర్. సో ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మొత్తం ఎన్ని లెటర్స్ అండి? 11 లెటర్స్. సో ఈ 11 లెటర్స్ని నెక్స్ట్ లైన్లో ఒక్కసారి రాయాలి. ఈ 11 లెటర్స్ని ఒక్కసారి జోన్లో ఎలా రాయాలి అనేది నెక్స్ట్ లైన్లో చూద్దాం. ఏ లెటర్, నెక్స్ట్ జీ లెటర్, హాఫ్ సర్కిల్ ఆలి, నెక్స్ట్ హెచ్ లెటర్, నెక్స్ట్ జే లెటర్, నెక్స్ట్ కే లెటర్, నెక్స్ట్ ఎం లెటర్. చూడాలి ప్రతి లెటర్ కూడా మళ్ళీ రాస్తున్నాను. ఎవరికైనా ఇంకా ఇబ్బందిగా ఉంటే నీట్గా రాసేయాలి. నెక్స్ట్ క్యూ లెటర్, నెక్స్ట్ ఆర్ లెటర్, నెక్స్ట్ యూ లెటర్, నెక్స్ట్ వై లెటర్, జెడ్ లెటర్. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇవి ఎక్సెంట్ లైన్ దగ్గర ఎండ్ అయ్యే లెటర్స్.